5 సంవత్సరాల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడబోతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కమ్మేసిన నల్లటి చీకట్లను చంద్రోదయ వెలుగులతో తొలగిస్తూ పునర్జీవనం పోసుకోబోతా ఉన్నది. గుంపులు గట్టిండ్రు, జెండలు జతగట్టిండ్రు అనే మాటలు మాట్లాడే వాళ్లకు ఒక్కటే. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు దర్జాగా నిలబడి మేం సాధారణమైన మనుషులం, మేం గుంపులుగానే వస్తున్నాం, మీరు సింహాలైతే సింగిల్గా రండి అని చెప్పిన మా పవన్ కళ్యాణ్ గారి మాటలను మరొకసారి గుర్తు చేస్తూ, పురాణాల్లో చూసుకున్న రాక్షసులను సంహరించడానికి దేవతామూర్తులు ఒక్కటైన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. ఆర్థికంగా బలవంతుడై వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకొని అరాచక పాలనను సాధిస్తూ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిని కూడా అకారణంగా అరెస్టు చేసినప్పుడు అలాంటి వ్యక్తికి అలా జరిగితే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచించి దమ్ముగా ధైర్యంగా నిలబడి ఈరోజు విజయంలో కీలక పాత్ర పోషించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మీ వాడు ఇచ్చిన మాటకు కట్టుబడి వేసిన అడుగు వెనక్కి తీసుకోనోడు, అభివృద్ధి చేసినోడైతే గుంపులు కడితే ఏంటి, మీకు సింగిల్గా వస్తే ఏంటి? మాట తప్పని మడమ తిప్పని మీ నాయకుడిని మీరు చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది కదా. అలాంటప్పుడు గుంపులు కట్టిండ్రు, జంటలు కట్టిండ్రు అనే మాటలు మాట్లాడడం దేనికి? అభివృద్ధి జరిగితేనే, పథకాలు ఇంటికి చేరితేనే ఓటేయండి అని చెప్పినోడు పరదాలు చాటున తిరగడం ఏంటి? సొంత చెల్లి తల్లే మా వాడిని నమ్మకండి అని అంతలా చెప్తున్నా, ఒక చెల్లి న్యాయం కోసం కొన్ని సంవత్సరాల తరబడి పోరాడుతుంటే అధికారంలో ఉన్నా కూడా న్యాయం చేయలేనోడు సాధారణ ప్రజలకు ఎటువంటి న్యాయం చేస్తాడు? అవతలివాడు ఎంత వెధవైనా సరే పేరు చివరున్న తోక మనదే కదా అని మద్దతు తెలుపుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆ విశ్వాసం లేకుండా కొంతమంది ఇంకా తమ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తికి, కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటిపోలేని వ్యక్తికి, అలాంటి వ్యక్తికి మద్దతు తెలుపుతున్న వారికి మరియు నా స్టేటస్ చూసి స్టేటస్లు పెట్టుకునే వారికి ఈ వీడియో అంకితం. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఎలాగో మీ బొమ్మ తిరగబడబోతూ ఉన్నది. కావున తర్వాతైనా కూడా గుంపులు గట్టిండ్రు, జెండలు జత కట్టిండ్రు లాంటి మాటలు మాట్లాడకుండా నీతి నిజాయితీ అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది అనే విజ్ఞతతో ఆలోచించి మెలుగుతారని ఆశిస్తూ సెలవు.